కృష్ణా జిల్లా పామరులో 10వ తరగతి విద్యార్థి యశ్వంత్ మృతి కేసులో బాధితుడికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బాలుడి తల్లి ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం యశ్వంత్ భౌతికాయాన్ని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తమ ఎదురింటిలోని 3 కుటుంబాల వారు యశ్వంత్పై దొంగతనం ఆరోపణలు చేస్తూ తాము ఇంట్లో లేని సమయంలో పదే పదే బెదిరించారని తల్లిదండ్రులు ఆరోపించారు. అమాయకుడైన తమ కుమారుడి చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పోలీసులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితుడి తల్లిదండ్రులు. నువ్వు ఒప్పుకోరా అని నా కొడుకు నువ్వు సాటుకు తీసుకెళ్ళి బెదిరించేసి టార్చర్ పెట్టేశారండి. ఆడు మనస్తాపం తట్టుకోలేక ఊరేసుకుని చచ్చిపోయాడండి. 10వ తరగతి చదువుతున్నాడండి నా బిడ్డ. 15 సంవత్సరాలు వచ్చినాయండి. ఆడు ఎంత బతుకులాడినా ఊరుకోలేదండి. వాళ్ళందరూ కలిసి పక్క తీసుకెళ్ళి టార్చర్ పెట్టేశారండి. నేను కూడా మొత్తుకున్నా, నా మాట కూడా వినిపించుకోవాలి. మీ అందరినీ తీసుకోలేదండి. నాకు వద్దన్నారండి. నాకు అవసరం లేదు, నాకు వద్దు డబ్బులు అన్నారండి. నా కొడుకుని బాగా బెదిరించేశారండి. రూపాయి పోయినా పావలా పోయినా నిన్నే మూసేస్తావని బెదిరించారండి. ఊళ్ళో ఎక్కడ ఏ జరిగినా నీ పేరే వస్తుంది, నీ మీదే పెడతామని బెదిరించారండి. నా కొడుకు తట్టుకోలేక ఊరే చేసుకున్నాడండి. కుక్క ఏరిగిందని చెప్పి పక్కింటికి మా ఊరు కొరతగిరి మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నారు సార్. 15 సంవత్సరాలు అడిగి వాళ్ళు ఇంట్లో డబ్బులు 5,000 పోయినాయి, 4,000 పోయినాయి, 3,000 పోయినాయి అని చెప్పి మొత్తం లాస్ట్కి 1500 పోయినాయి అన్నారు సార్. అది కూడా కేసు పెట్టమంటే కేసు పెట్టారు. వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకోవాలి, వాళ్ళు డబ్బులు ఇస్తుంటే డబ్బులు కూడా తీసుకోవాలా. నా కొడుకు ఇంట్లో ఊరేసుకుని చచ్చిపోయాడు సార్. నన్ను బెదిరించారు సార్. తీసుకెళ్ళి పామరు పోలీస్ స్టేషన్ సమర్పించు సంతోష్ గారు, ఏఎస్సీ చేసి రిటైర్ అయ్యాడు. పామరు సంతోష్ గారు వాళ్ళకి రిలేషను. వాళ్ళు ఆయన ఇది చూసి బాగా ఇది చేశారు. నేను పక్కా జనసేన పార్టీ, మాది పామరు కుర్మపురం. నా కొడుకు ఉచితంగా చనిపోయాడు. నాకు న్యాయం జరగాలి.